అందరికీ వందనాలు. మన రాజు రక్షకుడు అతి త్వరగా రానైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామం అందరికీ శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. సిద్ధపడుతున్న వారికి, ఇటు రాకడ కొరకు సిద్ధపరుస్తున్న వారికి తెలియపరచు దేవుని మాటలు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు అంశము కానీ, ఈరోజు మాట్లాడేది కానీ కేవలం ఇది దేవుని నుండి వచ్చినది మాత్రమే. రాకడ కొరకు ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఎంతమంది సిద్ధపరుస్తున్నారు, ఇదే ముఖ్యం. మీరు ఈరోజు ఏం తిన్నామా, ఏమి త్రాగామా అన్నది కాదు. ఈరోజు రాకడ కొరకు నీవు ఎంతవరకు సిద్ధపడ్డావు, ఎంతవరకు సిద్ధపరుస్తున్నావు అనేదే ముఖ్యం. దేవునికి మహిమ కలుగును కాక. లోకంలో నేను ఒక మాట చెప్తాను. లోకంలో ఉన్న ప్రేమ కొరకు మీకు తెలుసు. లోకంలో ప్రేమ అంటే తల్లిదండ్రులు బిడ్డలపై చూపించే ప్రేమ, బిడ్డలు తల్లిదండ్రులపై చూపించే ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ. ఇది ఒక రకమైన భావోద్వేగంతో కూడిన ప్రేమ. ఇందులో ప్రేమ, అనురాగము అన్నీ ఉంటాయి. అయితే ఇదే మనుషులు వీరే ఇతరుల పట్ల, అంటే తన పొరుగు వారి పట్ల, లేకపోతే తన తోటి వారి పట్ల, అంటే తన రక్త సంబంధులు కాని వారి పట్ల చూపించగలమా? దేవుడు ఇదే అంటున్నాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అని దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఇది దేవుని చెప్పే మాట కదా, అది ఒక ఆజ్ఞ కదా. ఆ ఆజ్ఞని ఎంతవరకు పాటిస్తున్నాం? దేవుడు చెప్తున్నాడు ఆయన ప్రేమను మనము పాటించాలి. అది ఇంట్లో వాళ్ళ దగ్గర ప్రేమ చూపించడం కాదు, లేకపోతే భార్యాభర్తల మధ్య కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ కుటుంబీకుల వలె నీ పొరుగు వారి కొరకు నీ ప్రేమను చూపించగలగాలి. అదే నిజమైన ప్రేమ, అదే నిజమైన క్రైస్తవత్వం. నేను క్రీస్తులో ఉన్నాను అనుకోవడం కాదు, నేను క్రైస్తవుడుగా మారాను అనుకోవడం కాదు. దేవుని ప్రేమ లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. ఇది దేవుడే చెప్తున్న మాట. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది కదా. మరి నీ పొరుగువాడు చేసిన అపరాధములను, లేకపోతే వారు చేసిన ప్రతి విధమైన దాన్ని నువ్వు ఎంతవరకు దాన్ని క్షమిస్తున్నావు? దేవుడు చెప్తున్నాడు కదా, క్షమించే హృదయం కావాలి. ఈ ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక ఆజ్ఞ. ప్రేమ అనేది ఒక ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనము దేవుడు చెప్తున్న ఆజ్ఞగా చెప్తున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలనని దేవుని మాట తెలియపరుస్తుంది. చూసారా, ఒక ఆజ్ఞను పాటించాలి. మనం ఆజ్ఞను పాటించకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడం అసాధ్యం. ఇది దేవుడే చెప్తున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుడు చెప్పిన దాన్ని పాటించాలి. దేవుడు చెప్పిన ప్రతి దాన్ని పాటించి తీరాలి. అది లోకానికి వేరుగా ఉంటుంది, లోకానికి అనుకూలంగా ఉండదు. కానీ ఆ ఆజ్ఞను మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. అలా పాటించినప్పుడే నువ్వు నేను దేవుని రాజ్యానికి వెళ్తాం. ఒక ఉదాహరణ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇందులో అబ్రహాము అందరికీ తెలుసు కదా. అబ్రహాముకి కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుని ఎంతో ప్రేమగా చూశాడు. అబ్రహాము ఎంతో ఉప్పొంగిపోయాడు. అలాంటి కుమారుని చూసుకొని చాలా సంతోషపడ్డాడు అబ్రహాము. ఆ అబ్రహాముని చూసినప్పుడు దేవుడు అన్నాడు, నా ఆజ్ఞను పాటిస్తాడో లేదో, నా మాటకు విలువిస్తాడో లేదో అని తెలుసుకోవాలని ఆశపడ్డాడు. అప్పుడు దేవుడు ఒకే ఒక్క మాట అన్నాడు, అబ్రహామా, నీ ఒక్కగానో ఒక కుమారుని తీసుకొచ్చి నా కొరకు బలినివ్వి అని ఒక చిన్న మాట చెప్పి వదిలేశాడు. ఒక ఆజ్ఞలా దానికి ఇచ్చాడు. అబ్రహాము దాన్ని పాటించాలా వద్దా? నీ లోకంలో చాలా మంది తల్లిదండ్రులుగా ఉన్నవారు ఒక్కసారి ఆలోచించండి. దేవుని మాట ఎంత ఖచ్చితమైనదో ఒక్కసారి ఊహించండి. అప్పుడు అబ్రహాము చేసింది ఏం చేశాడు? తన ఒక్కగానో ఒక కుమారుడు, ఎంతో ప్రేమగా చూసుకున్న కుమారుడిని చూసి ముద్దాడే కుమారుడిని ఒకసారి చేతిలోకి తీసుకొని దా కుమారుడా వెళ్దామని రెడీ చేసినప్పుడు కుమారుడు దారి మధ్యలో అంటాడు, నాన్న కట్టెలు ఉన్నాయి కదా, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, బలి ఇవ్వడానికి ఏది నాన్న అని ఒక తండ్రిని కొడుకు అడిగినప్పుడు కొడుకు చెప్పిన మాటకు తండ్రి ఏమి సమాధానం చెప్పగలడు?
ఇదే విషయాన్ని లోకానికి చెప్తే ఇదిగో నా దేవుడు నా కుమారుడిని బలిగా ఇమ్మని అడిగాడు అని లోకానికి చెప్తే లోకం ఏమన్నా ఒప్పుకుంటుందా? ఏంటి, దేవుడు కొడుకులను అడుగుతాడా, లేకపోతే ఇలాంటి తప్పుడు పని చేయమంటాడా అని అడుగుతారు కదా. లోకానికి అది ఎంత వ్యతిరేకమైనది, లోకానికి ఎంత అది అవమానకరమైనది. తండ్రిని హేళన చేస్తారు, దూషిస్తారు. ఏంటి, నువ్వు కొడుకును చంపేస్తావా అని మాట్లాడతారు. కానీ దేవుని మాట విన్నాడు అబ్రహాం. ఏం చేశాడు? తన ఒక్క కుమారుడిని తీసుకువెళ్ళి, ఇదిగో తండ్రి అని తన కత్తిని పైకి ఎత్తినప్పుడు తన కుమారుడు తన తండ్రి వంక చూస్తూ ఉన్నప్పుడు తన తండ్రి పడే క్షోభ ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి. తన బాధని సైతము ఆజ్ఞ కొరకు మీరలేదు అబ్రహాము. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఆజ్ఞని పాటించాడు కాబట్టే, ఆ ఆజ్ఞని పొందుకున్నాడు కాబట్టే, ఆజ్ఞని అనుసరించాడు కాబట్టే అబ్రహాము దేవునికి ఇష్టడైనాడు. అందుకనే అబ్రహాము నుండే సమస్తం వచ్చింది కదా. ఇదిగో దేవుడు ఎంతగా ఇష్టపడ్డా విశ్వాసులకు తండ్రిగా చేశాడు కదా. కేవలము ఆజ్ఞను మాత్రమే. వెంటనే చూశాడు, తన మనస్సును చూశాడు, తన ప్రవర్తనను చూశాడు. లోకాన్ని చూడలేదు, తన భార్యను చూడలేదు, తన బిడ్డను చూడలేదు, ఎవరిని చూడలేదు. అబ్రహాము ఈ లోకంలో అవమానం వస్తుందని చూడలేదు. సొంత తండ్రి కొడుకుని చంపాడు అనే ఒక నింద వస్తుందని చూడలేదు. ఏమీ పట్టించుకోలేదు. కేవలం దేవుని మీద దృష్టి నిలిపి అబ్రహాము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఈరోజు నువ్వు నేను దేవుడు చెప్తున్న మాట ప్రేమను కలిగి ఉండమంటున్నాడు. నువ్వు ప్రేమను చూపిస్తే ఎదుటివారు నీ పట్ల ద్వేషాన్ని చూపిస్తారు. నువ్వు ప్రేమను కనపరిస్తే ఎదుటి వాళ్ళు నిన్ను హేళనగా చూస్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు ప్రేమను చూపించు, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు. ఇది మనం జీవితంలో చేయగలిగితే నువ్వు నేను దేవుని రాజ్యానికి వెళ్ళగలం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చెప్తున్న మాటను శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నాను. ఇది దేవుని ద్వారా వచ్చిన మాట. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. దేవుడు చెప్తున్నాడు, ప్రేమ కలిగి ఉండు, లోకానికి వేరే ఉండు. లోకానికి వేరే జీవిస్తే అందరూ ద్వేషిస్తారు, అందరూ అసహించుకుంటారు, నీకు గౌరవం ఉండదు, ఏమీ ఉండదు. నువ్వు ఒక గుంపులాగా జీవించడానికి ఉండదు. నువ్వు లోకానికి వేరైపోతావు, ఏకాకి అయిపోతావు. అప్పుడు దేవుడే నీ తోడై ఉంటాడు. దేవుడు చెప్తున్న మాటను అంగీకరించు. ఈ రోజు నుండి దేవుడితో ఉండు, దేవుని చెప్పిన ఆజ్ఞను పాటించు. ఇది కష్టము, చాలా కష్టము. ఎవరు అసలు సులువు కాదు, ఇది అసాధ్యము. కానీ దేవుని కొరకు చేయగలిగినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు చూస్తాం, ఎన్నో దేవుని యొక్క ప్రతిఫలాన్ని చూస్తాం. దేవుడు మన పట్ల ఆయన కార్యములు, మన ఊహకు అందని కార్యములు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోనండి. ఇదిగో దేవుని మాట చెప్తున్నాను, ప్రేమ మత్సరపడదు, డంబము లేదు, ఉప్పొంగదు. ఓ క్రైస్తవుడా, నువ్వు మత్సరపడకూడదు, డంబముగా ఉండకూడదు, ఉప్పొంగకూడదు. అహంకారము, ఈర్ష, ద్వేషము, స్వలాభము అస్సలు ఉండకూడదు. ఒకడు 1 మైలు రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఒకడు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇది కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుని రాకడలో ఎత్తబడతావు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తబడవు. ఇది దేవుని చెప్తున్న మాట. రాకడ కొరకు సిద్ధపడినట్లయితే ఇదిగో నేను చెప్పిన మాట నీకు నీ హృదయానికి తాకితే నాతో పాటు ఒక్కసారి ఏకీభవించు. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ఇదిగో నీ కుమారులతో తండ్రి, నీ బిడ్డతో నీ మాటను చెప్పడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలయ్యా. ఇదిగో ఏ బిడ్డ అయితే ఈ మాటను తీసుకుంటున్నారో ప్రభా, వారి జీవితంలో నీ కార్యమును జరిగించండి అయ్యా, ఒక అద్భుతమును జరిగించండి. ఇదిగో ఇప్పుడు ప్రభా, ఆ నిర్ణయాన్ని నేను ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి. ఆ నిర్ణయం తీసుకున్న వారిని ప్రభా దీవిస్తున్నానయ్యా. ఇదిగో లోకమునకు వేరే జీవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఒకవేళ ఇప్పటి వరకు లోకమునకు వేరే జీవించలేదేమో, ఇప్పటి నుండి లోకమునకు వేరే జీవించాలని కోరుకుంటున్నానయ్యా తండ్రి. వారు జీవించాలి. అట్టి పట్టుదలను, అట్టి తండ్రి దృఢ సంకల్పాన్ని వారికి దయచేయండి అయ్యా. నీ రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడే గుంపులో ఉండడానికి కృపణను గ్రహింపచేయమని తండ్రి, ఇదిగో నేను చెప్పిన మాటల్ని నీరు కట్టి ఫలింపచేయమని, మరలా నీ రాకడ ఆలస్యమైతే కలుసుకునే సమయాన్ని మాకు దయచేయమని, ఒక్కడు మా రక్షకుడు యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.